కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కరీంనగరంలో జోరుగా సాగుతున్న బీజేపీ ప్రచారం. అంబేద్కర్ స్టేడియంలో క్రికెట్ ఆడిన బండి సంజయ్. కేసీఆర్ కేటీఆర్లు ఫోన్ ట్యాపింగ్ దొంగలన్న బండి సంజయ్. మున్నూరు కాపులకు అండగా ఉంటానని హామీ. ఓటమి భయంతోనే ఆరోపణలు చేస్తున్నారన్న కార్పొరేటర్లు. అభివృద్ధికి నోచుకోకనే కాంగ్రెస్ లో చేరామని వెల్లడి. వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రచారంలో జోరు పెంచిన బోయినపల్లి మాధవి, గంగుల రజిత. కేసీఆర్ నమ్మించి గొంతు కోసే రకమని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. కరీంనగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ ను కలిశారు. ఈ సందర్భంగా పలువురు వాకర్స్ తో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. క్రికెట్ ఆడుతూ పిల్లలతో సరదాగా గడిపారు. డ్రామాలతో ఓట్లు దండుకునేందుకు మళ్లీ ప్రజల ముందుకొస్తున్నారని తెలిపారు. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన మోసాలను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో సోకాల్డ్ మేధావులతో కేసీఆర్ చేయిస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. 6 గ్యారెంటీల అమలుకు డబ్బులు లేవనడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు వాకర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇలా మనం మోసం చేసే ప్రయత్నం చేసినాడు. ఎన్నికల ముందేమో జై తెలంగాణ అన్నాడు. ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ పదాన్ని టీఆర్ఎస్ పార్టీని మార్చి తెలంగాణ పదాన్ని చేసాడు. ఆంధ్రకు వేడు రోజక్క వెంట రొయ్యల పులుసు తిన్నాడు. ఆడికి వచ్చి రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పన్నాడు. మరి తెలంగాణను నీటి వనరుల విషయంలో మొత్తం బర్బాద్ చేసిండు. అక్కడ కాంగ్రెస్ అక్కడ టీడీపీతో కుమ్మక్కాయండు. అంతకుముందు చంద్రబాబుతో కుమ్మక్కాయండు. ఇప్పుడు జగన్ గారితో కుమ్మక్కాయి ఏ విధంగా తెలంగాణ బర్బాద్ చేసిండో ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇలా మళ్లీ మనకు మనమే మోసం చేసుకున్న వాళ్ళు అవుతాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేరు. మీరు 2,500 రూపాయలు ఎంతమందికి ఇచ్చిర్రు? మహిళలకు ఇచ్చిర్రు. తులం బంగారం ఎంతమంది మహిళలకు ఇచ్చిర్రు? 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఎంతమందికి ఇచ్చిర్రు? 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద ఎంతమంది రైతు అకౌంట్లు వేసిర్రు? 12,000 రూపాయలు రైతుల ఎంతమంది కూలీ రైతు కూలీ అకౌంట్లు వేసిర్రు? 5 లక్షల రూపాయలు ఎంతమంది ఇల్లు జాగరణలకు ఇచ్చిర్రు? ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చిర్రు? ఏ ప్రాంతంలో తరుగు తాలు తేమలు లేకుండా ఉన్నారు? 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఎంతమందికి ఇచ్చిర్రు? ఇలా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానంటే బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తలేదు. ఇలా విద్యార్థులకు మొదటి సర్టిఫికెట్లు ఇవ్వాలి, హాల్ టికెట్లు ఇవ్వలే. సరే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయితే హాల్ టికెట్లు ఇచ్చారు యాజమాన్యాలు. ఇప్పుడు ఎగ్జామ్స్ పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడ్మిషన్ కోసం, ఉన్నత చదువుల కోసం, సర్టిఫికెట్ల కోసం పోతే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణము పాలకులే. ఇలా యాజమాన్యాలు 10 మందికి ఉపాధి కల్పించే యాజమాన్యాలే సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, వాళ్ళ కిరాయిలు కట్టలేక, వాళ్లే ఉపాధి కోసం వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తలేరు? ఇలా పేద విద్యార్థులకు చదువుకు సహకరించారా? కేసీఆర్ కేటీఆర్లు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దొరికిన దొంగలని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. కరీంనగరంలోని కాపువాడలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. అవినీతి పరుడైతేనే అధికారంలో కాంగ్రెస్ ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలపై నిలదీస్తుంటే ఆక్రోశంతోనే మంత్రి పొన్నం ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ డబ్బుతో ఓట్లను కొనేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఆ డబ్బుతోనే కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను కొంటున్నారని అన్నారు. మున్నూరు కాపు సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లవేళలా అండగా ఉంటారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు మున్నూరు కాపు సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆయన అమెరికా ఉన్నాడు. ఆయన వియ్యంకుడు అశోక్ రావు ఇక్కడ ఆయన వియ్యంకుడే పొత్తు పైసలు వస్తుండే అక్రమంగా పైసలు సంపాదించారు. అసెంబ్లీ ఎప్పుడే అంత పెద్ద అడ్డా పెట్టాల్సింది. ఇక్కడ ప్రభాకర్ రావు, వాళ్ళ రాధాకిషన్ రావు, ఇక్కడ అశోక్ రావు, ప్రణీత్ రావు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ అడ్డా పెట్టాల్సి ప్రతిమ హోటల్లో ఉండి, అశోక్ రావు గారి ఇంట్లో ఉండి ఇలా అందరు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పుడు నన్ను తిట్టే మంత్రి కేసీఆర్ కొడుకు ఇద్దరు దోస్తులు వాళ్ళిద్దరు కలిసే ఇవాళ మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపారు. వాళ్ళిద్దరు కలిసే టీఆర్ఎస్ పార్టీని సెకండ్ ప్లేస్ కు తీసుకురావడానికి ఇలా డమ్మీ అభ్యర్థికి టికెట్ ఇప్పించుకున్నారు. ఆ డమ్మీ అభ్యర్థి గారు 100 కోట్ల రూపాయలు తీసుకుని ఆయన టికెట్ ఇప్పించారు. ఇటు ఇక్కడ మంత్రి కేసీఆర్ దగ్గర పైసలు తీసుకున్నాడు, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి దగ్గర పైసలు తీసుకున్నారు. తీసుకొని పైసలు వచ్చి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అమెరికాలో ఆయన ఉన్నాడు,
వాళ్ళ బిడ్డున్నాడు, ఇక్కడ బిడ్డున్నాడు, ఇలా ఇక్కడ అభ్యర్థేమో ఇక్కడ ఈనింటున్నాడు. కాబట్టి ఇద్దరు కలిసి పైసలు ఫోన్ ట్యాపింగ్ వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే ఆయన గెలిచినాం కాదు, ఈయన గెలిచినాం కాదు. కేసీఆర్ అనే నాణ్యానికి భూమా పొడుచున్నాడు వాళ్ళు ఇద్దరు. రాజేంద్రరావు గెలిచినాం కాదు, వీరరావు గెలిచినాం కాదు, ఇద్దరు గెలిచినా మా ఫోన్ ట్యాపింగ్ కేసు కోసం రేపు గెలిస్తే గవర్నమెంట్ బెదిరిస్తారు, బెదిరించి ఫోన్ ట్యాపింగ్ కేసుని క్లోజ్ చేస్తారు. మీరు ఆలోచించాడు ఒక్కసారి. ఈ వారం 15 రోజుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎక్కడైనా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు? ఎక్కడ మాట్లాడలేరు. మీకు అని స్టేట్మెంట్ ఉన్నది. రాధాకిషన్ రావుని అరెస్ట్ చేసినాక పోలీస్ విచారణలో స్టేట్మెంట్ రికార్డే ఉన్నది. నేను కేసీఆర్ చెప్తే, పెద్ద ఆయన కేసీఆర్ చెప్తేనే నేను ఫోన్ ట్యాపింగ్ చేస్తానని చెప్పి రికార్డులో ఉంది, కోర్టుకు సబ్మిట్ చేశారు. అటువంటిప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? కేసీఆర్ తీసుకెళ్ళి లోపడేసి తొక్కాలి. ఇప్పుడు సిరిసిల్లలో కంట్రోల్ రూమ్, సిరిసిల్ల అంటే ఎవరిది? సిరిసిల్లలో మొత్తం సిరిసిల్ల కంట్రోల్ గుత్తాధిపత్యం చేసేది ఎవరు? కేసీఆర్ కొడుకు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని బీజేపీ అభ్యర్థి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ 100 సార్లు రాజ్యాంగాన్ని మార్చిందని, మరి మిమ్మల్ని ఎన్నిసార్లు చెప్పుతో కొట్టాలో చెప్పాలన్నారు. ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని కాంగ్రెస్ చేర్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ డబ్బుతోనే నాయకులను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. ఒక్కో కార్పొరేటర్ బ్యాంకు ఖాతాలో 5 లక్షలు జమ చేశారని ఆరోపించారు. తక్షణమే ఎన్నికల సంఘం బ్యాంకు లావాదేవీలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ బలుపెక్కి దేవుడి తీర్థ ప్రసాదాలు, అక్షింతలను హేళన చేస్తున్నాడని తెలిపారు. బరాబర్ రాముడు భక్తులమేనని, పక్కా లోకల్ గరీబోళ్ల బిడ్డలమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోబెల్స్ వారసుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము 14 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. మా ఎమ్మెల్యేలు, మా శంకర్ అన్న కూడా ఒక బీసీ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే. ఇవాళ మా పార్టీలో 14 రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, మా ఎమ్మెల్యేలు మా దానిలో ఉన్నారు. మరి వాళ్ళు ఊకుంటారా? రాజ్యాంగ రిజర్వేషన్ రద్దు చేస్తే? అరే 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి, 12 మంది ఎస్సీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి, 8 మంది ఎస్టీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి, రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి చేసినాం, ఎస్టీ ద్రౌపది ముర్ము గారి రాష్ట్రపతి చేసినాం. ఇవాళ ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవించేది భారతీయ జనతా పార్టీ. మీ పార్టీ అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించింది. మీ పార్టీ అంబేద్కర్ ను అడుగడుగున అవమానించింది. మీ పార్టీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని 100 సార్లు సవరించింది. అంబేద్కర్ ను అవమానపరిచింది మీ పార్టీ. రిజర్వేషన్ల రద్దు అని చెప్పి కొత్త పని ఎత్తుకొని ఎలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను భయోమని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అన్న నేను చెప్తున్నా, ఎవడన్నా రిజర్వేషన్ రద్దు చేస్తారు అంటే చీపురు చెప్పుడుతో కొట్టిరాను, చీపురు చెప్పుడుతో కొట్టారు. ఎవడన్నా దొరికినట్టు చీపు చెప్పుర్లు ఇంత ముందు పెట్టుకొని బీజేపీ కార్యకర్తలారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజలారా, ఎవడన్నా రిజర్వేషన్ రద్దు అంటే వాడిని చెప్పు చీపుడుతో కొట్టండి. ఇక నుంచి ఎవడన్నా భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే, ఎస్ నరేంద్ర మోడీ గారు చెప్పాడు, నేను బతికున్న రోజు రిజర్వేషన్ రద్దు చేసే ప్రసక్తే లేదని చెప్పాడు. కాబట్టి దయచేసి వాస్తవాన్ని ఆలోచించాలి. మేము కొట్లాడేది దేశాన్ని అభివృద్ధి చేయడానికి. నిన్న కేసీఆర్ అంటాడు, కేసీఆర్ కు బాగా బలిపెక్కింది. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఉన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయాడు. మందు దాగి హైపత్తి రోజు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకొని ముంగట 10 మంది తురుగోళ్ళు ఉన్నారని చెప్పి, వాళ్ళ ముంగట టోపీ పెట్టుకున్న వాళ్ళు ముంగట ఉన్నారని చెప్పి మన రాముని ప్రసాదాన్ని అవమానపరిచే కేసీఆర్ గాని, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గాని ఇలా ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన బాధ్యత మీద. ఏమంటున్నాక కేసీఆర్ పసుపు ఓట ఎట్లా చెప్తుండే ఉరుచుకుంటా మాటలు చెప్పి కుంభముచ్చుడు కేసీఆర్ మనది. గిట్ల దింపి అట, గిట్ల దింపి బియ్యంలో పసుపు కలిపితే అక్షింతలు అయితే అంటే కావా? మరి అయితే కావాక మరి కేసీఆర్ గిట్ల దింపి పసుపులో బియ్యంలో పసుపు కలిపితే అక్షింతలు అవుతాయా? గిట్ల పులిహోర కలిపి తింటే కడుపు నింపుతుందా అంటే నేను గిట్ల దింపి మందులో సోడా కలిపితే మంది అవుతుంది, పెగ్గెట్టుందా? మరి అది పెగ్గెట్లు అవుతుందో ఇవి అక్షింతలు కట్టినాయి.
నీకు పులిహోర తింటే నీకేం కడుపు నింపుతుంది? నీకేం కడుపు నింపుతుంది? గట్టిగా ముంగట ఫుల్ బాటిల్ పెట్టుకోవాలి, చికెన్ ముక్క మటన్ ముక్క పెట్టాలి, పొద్దు నుంచి సాయంత్రం దాకా నమ్మదాగాలి, అప్పుడు గది కడుపు నింపుతుంది. ఇలా ఆలోచించురాక మనం కష్టపడి అయోధ్యలో రామ మందిరాన్ని కట్టుకుంటాం. ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం రోజు మీ కొత్తపల్లిలో మా అక్కలు అమ్మలు అందరూ కూడా ఏదో దేవాలయంలోనో ఏదో బస్తీలో మనం పూజలు చేసుకున్నాం, అక్షింతలు వచ్చినాయి. ఇలా పులిహోర ప్రసాదం చేసుకున్నాం. ఇలా పులిహోర ప్రసాదాన్ని అవమానపరిచిండ్రు అంటే ఇలా రాముని ప్రసాదాన్ని అవమానపరిచట కాదా? ఒక్కసారి ఆలోచన. రాముల వారి అక్షింతలను అవమానపరిచిందంటే ఇలా రాముల వారిని అవమానపరిచినట్ట కాదా? ఒక్కసారి ఆలోచన. ఇలా రాముల వారిని అవమానపరిచేటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం. ఎస్, బరాబర్ భారతీయ జనతా పార్టీ రాముని వారసులమే. రాముని గుడి కట్టినమని బాజప్త పక్కా చెప్పుకుంటాం. మేము రాముని వారసులం, మీరు కూడా రాముని భక్తులైతే మేము. ఓటమి భయంతో బండి సంజయ్, గంగుల కమలాకర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. నగరంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో పలువురు కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడారు. డబ్బుల కోసం అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా బండి సంజయ్, గంగుల కమలాకర్ ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పాలనలో తమ డివిజన్లు అభివృద్ధికి నోచుకోలేదని మెండి చంద్రశేఖర్ అన్నారు. భవిష్యత్తులో అభివృద్ధి చేస్తారనే నమ్మకం లేకనే కాంగ్రెస్ లో చేరాము అన్నారు. గంగుల కమలాకర్ రాజకీయ భవిష్యత్తుకు పునాదిరాళ్లుగా నిలిచింది తామేనని చెప్పారు. అందించిన సేవలకు ఎలాంటి ప్రతిఫలం పొందలేదన్నారు. ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లకు బుద్ధి చెప్తామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, నేతికుంట యాదయ్య, భూమాగౌడ్, ఆకుల నరసయ్య, కోల ప్రశాంత్, పిట్టల శ్రీనివాస్, నాయకులు వైద్యుల అంజన్ కుమార్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, మల్యాల సుజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మరియు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మా టీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయమై మాపై చేసిన ఆరోపణలు మేము పత్రికాముఖంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము ఇంతవరకు కూడా ఎక్కడైనా మా డివిజన్ అభివృద్ధిని ఒకటే ఆకాంక్షతోని పనిచేసినాం. దాని మీదనే ఎజెండాగా ఇన్ని రోజులు ముందుకు సాగి ఒక మంచి పేరుతోని మేము మా ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నాం. దానిపై వాళ్ళు ఆ ఇద్దరు నాయకులు జీర్ణించుకోలేక మాపై బురదల్లే ప్రయత్నం చేసి ప్రజలలో పరసగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ పసలేని ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీకు ఈ ఎన్నికలనే తగిన గుణపడని పనుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గంగుల కమలాకర్ గారు 2013లో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ లో కలిసిండ్రు. మరి దాని మీద కూడా ఆయన జవాబు చెప్పాలి. మా చేరికలపై మేము కూడా జవాబు చెప్తాం. తర్వాత ఎంతో మంది కార్పొరేటర్లు, ఎంతో మంది నాయకులు మరి పార్టీ మారినప్పుడు సెంటర్ పాయింట్ గా ఉన్న గంగుల కమలాకర్ గారు మరి దీనిలో అమ్మకాలు కొనుగోళ్ళ మరి ఏ ప్రయత్నం చేసిండు నువ్వు కూడా మీరు కూడా జవాబు చెప్పండి. మేము బండి సంజయ్ చేసిన ఆరోపణలకు కానీ కమలాకర్ ఆరోపణలకు కానీ ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. మేము కడిగిన ముత్యంలో బయటకు వస్తాం. మాకు ఎటువంటి దీని మీద అనుమానం లేవు. తర్వాత ఈ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ ఎన్నికల విజయం సాధిస్తుంది. మా డివిజన్ అభివృద్ధి ముఖ్యంగా దాని మీదనే మేము దృష్టి పెట్టి ఈరోజు పొన్న ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి రాజేందర్ గారి ఆధ్వర్యంలో సీఎం గారి సమక్షంలో పార్టీ మారడం జరిగింది. అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా మేము పార్టీ మారడం తప్ప ఇంకా ఈ నాయకులు చేసే ఏ ఆరోపణలే కాదు. గంగుల కమలాకర్ గారు పత్రికాముఖంగా నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ దగ్గర 20 ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నా. నేను మా జీవితాన్ని సంకనాగిరి మీరు నాకిచ్చి మా సీనియర్ నాయకులను సంకనాగిచ్చి మీ తొత్తులను మాత్రమే పదవులు ఇచ్చి ఇందులో మీరు పైపట్టుకు వచ్చారు. అయ్యా 4 ఎలక్షన్లు మీకు పనిచేసినాం, మాకు ఏం చేసారు చెప్పండి మీరు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన సతీమణి బోయిన్పల్లి మాధవి అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సతీమణి గంగుల రజితతో కలిసి 59వ డివిజన్ జ్యోతి నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి మాధవితో పాటు గంగుల రజిత, కార్పొరేటర్ గందె మాధవి, మహేష్, బీఆర్ఎస్ నేత కర్ర పావని రవి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా కరీంనగర్ లో విస్తృత ప్రచారం జరుగుతోంది. నగరంలోని 11వ డివిజన్ కట్టారాంపూర్ లో ఆకుల నర్మదా నరసన్న ఆధ్వర్యంలో గడప గడప తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ స్కీములకు సంబంధించిన కరపత్రాలను అందజేస్తూ ప్రచారం కొనసాగించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి ఎంతో అభివృద్ధి చేస్తున్నారని ఆకుల నర్మదా నరసన్న అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని గట్టుదుదనపల్లి సొసైటీ చైర్మన్ రాధాకిషన్ రావు, పోలంపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ఖమ్మం కృష్ణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లిలో గ్రామ శాఖ అధ్యక్షులు ఖమ్మం కృష్ణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ ఫలాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ లో ఎంపీగా ఉన్న సమయంలో ఎక్కువ సార్లు మాట్లాడిన ఘనత వినోద్ కే దక్కిందన్నారు. అసత్యపు అమలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అలాగే బీజేపీ మత రాజకీయాలు చేస్తోందన్నారు. కరీంనగర్ అభివృద్ధి జరగాలంటే ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గట్టుదుదనపల్లి సొసైటీ చైర్మన్ రాధాకృష్ణరావు, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఖమ్మం కృష్ణ, మాజీ సర్పంచ్ బొజ్జ తిరుపతి, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని మరి ఓటు వేసి గెలిపించాలని మా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గడప గడప ప్రచారం చేయడం జరిగింది. మరి మేము ఎక్కడికి వెళ్ళినా, మరి ప్రతి ఇంటికి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. మరి మేము చెప్పడం కాదు, వారే మరి ఏమేమి పథకాలు తీసుకున్నాం, మాకు కేసీఆర్ కిట్ వచ్చింది, మాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, అప్పుడే మోసపోయినాం, మరి కాంగ్రెస్ కేసు మోసపోయినాం, ఇప్పుడు గోసపడుతున్నాం, ఈసారి అట్లా కాకూడదు, మరి అట్లా కాకుండా ఉండాలంటే మరి వినోద్ కుమార్ గారు గెలవాలి, కారు గుర్తు గెలవాలని ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. మరి యువకులు కూడా మరి బండి సంజయ్కి ఏదో అప్పుడు మేము మరి మతం పేరు చెప్పి మమ్మల్ని మోసం చేసిండు, ఈసారి అట్లా కాకు వినోద్ కుమార్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని యువకులు స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఎలక్షన్లో భాగంగా పోలంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ వినోద్ కుమార్ గారి తరఫున మేము బీఆర్ఎస్ తరఫున ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. తన పార్లమెంటరీగా ఉన్నప్పుడు తెలంగాణ గురించి పోరాడుతూ మరియు కరీంనగర్కు ఏ విధంగా, తెలంగాణకు ఏ విధంగా నిధులు తేవాలని పోరాడి తీసుకొచ్చిన ఘనత మన వినోద్ కుమార్ గారికి చెందుతుందని. ఆస్టిన్ అమెరికా
అమెరికాలో తెలుగు విద్యార్థిని సౌషతి రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని వారి స్వగృహంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు సంగల శ్రీనివాస్ రెడ్డి, శ్రీలత ఆశీస్సులు అందించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంగల శ్రీనివాస్ రెడ్డి, శ్రీలతతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.